వైసీపీలో నెంబర్ 2గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖా ఇది. సీఎం జగన్కు రైట్ హ్యాండ్గా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రాంతం ఇది. ఇలాంటి వారున్న పొంగనూరు ప్రాంతంలో అన్ని అల్లర్లు ఎలా జరిగాయి? వాటి వెనుక ఉద్దేశం ఏంటి? అంతమందిని అరెస్టు చేయడం అవసరమా? సీఎం జగన్ దగ్గర వాళ్లను ఒక పథకం ప్రకారం బాబు అండ్ కో టార్గెట్ చేస్తున్నారా? ఎర్రచందనం స్మగ్లింగ్ ఇంకా నిరాటంకంగా సాగిపోతోందా? భారతదేశంలోనే అరుదైన మేలుజాతికి చెందిన పొంగనూరు ఆవులను సంరక్షిస్తున్నారా? నియోజకవర్గంలో సమస్యలు ఇంకా ఉన్నాయా? అసలు పొంగనూరు నియోజకవర్గ ముఖచిత్రం ఏమిటి? పొంగనూరు అంటే ఏదో తమిళ వాళ్ల పేరు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒకనాటి పరశురామ క్షేత్రమే నేటి పొంగనూరుగా మారింది. సుమారు 200 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం జమీందారీల పాలనలో ఉండేది. కాకపోతే ఒకనాడు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా, తర్వాత టీడీపీ అడ్డాగా, ఇప్పుడు వైసీపీకి పెట్టని కోటగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డితో కలిసి చంద్రబాబు నాయుడు పనిచేసిన వారే. ఇద్దరూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులే. అందుకే ఇద్దరి వ్యూహాలు దగ్గరగానే ఉంటాయని అంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గం 2024లో కూడా హాట్ సీటుగా మారనుంది. అయితే ఇక్కడ రెడ్లు మినహా ఇతర సామాజిక వర్గాలు గెలిచే పరిస్థితి లేదనే చెప్పాలి. కులాల వారీగా చూసుకుంటే రెడ్లు, ముస్లింలు, బలిజ ప్రధానంగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,29,261 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,14,201 మంది ఉంటే మహిళలు 1,15,060 మంది ఉన్నారు. రాజంపేట లోక్సభ పరిధిలో ఉన్న పొంగనూరు నియోజకవర్గం ఆవిర్భావం నుంచి జనరల్ సీటుగానే ఉంది. నియోజకవర్గంలో చౌడేపల్లె, పులిచెర్ల, పొంగనూరు, రొంపిచెర్ల, సదుం, సోమల 6 మండలాలున్నాయి. పొంగనూరు నియోజకవర్గంలో 1955 నుంచి 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 6 సార్లు, వైసీపీ 2 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇతరులు 3 సార్లు విజయం సాధించారు. 1970, 1972లో 2 సార్లు రాణి సుందరమణి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించింది. 1985, 1989, 1994లో 3 సార్లు నూతన కాల్వ రామకృష్ణారెడ్డి టీడీపీ నుంచి విజయం సాధించారు. తన కుమారుడైన నూతన కాల్వ అమర్నాథ్ రెడ్డి 1996, 2004లో టీడీపీ నుంచి విజయం సాధించారు. ఇలా తండ్రి కొడుకులిద్దరూ కలిసి పొంగనూరుని 25 ఏళ్లు ఏలారని చెప్పాలి. తర్వాత 2009, 2014, 2019లో పొంగనూరు నుంచి 3 సార్లు గెలిచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హ్యాట్రిక్ సాధించారు. ఈసారి మాత్రం పొంగనూరులో రాజకీయం రసకందాయంలో పడింది. 2019 ఎన్నికల్లో 43,555 ఓట్ల బంపర్ మెజారిటీతో పెద్దిరెడ్డి విజయం సాధించారు. పెద్దిరెడ్డికి 1,07,431 ఓట్లొస్తే తెలుగుదేశం అభ్యర్థి అనీషారెడ్డికి 63,876 ఓట్లొచ్చాయి. జనసేన అభ్యర్థి బోడే రామచంద్ర యాదవ్కి 16,452 ఓట్లొచ్చాయి. వీరిద్దరూ 2024లో కలిసినా అంత ప్రభావం చూపించలేరని అంటున్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి బలమైన క్యాడర్ ఉంది. అంతేకాదు ఆయన చేసిన పనులు కలిసి వచ్చేలా ఉన్నాయని అంటున్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి కూడా ఆయనకు ప్లస్సే అంటున్నారు. ఒక ఏడాది క్రితం వరకు సీఎం జగన్పై చంద్రబాబు ఒంటికాలిపై లేచేవారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఏదో ఒక రాద్ధాంతం జరిగేది. పొంగనూరులో జరిగిన అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత జరిగిన అరెస్టులతో కూడా అంతే రాద్ధాంతం జరిగింది. ఇక ఎర్రచందనం దందా అంతా పుష్ప సినిమానే తలపిస్తోంది. సమస్యలు ఉన్నాయి, పరిష్కారాలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు చేపట్టిన యుద్ధ భేరీ పర్యటన సందర్భంగా ఘర్షణలు చెలరేగాయి. పొంగనూరుతో పాటు అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద గొడవలు జరిగాయి. వీటిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో కేసులు నమోదు చేసిన పోలీసులు చంద్రబాబుతో పాటు టీడీపీ లీడర్లను నిందితుల జాబితాలో చేర్చారు. మొత్తం 245 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా ఇందులో పలువురిని రిమాండ్కు తరలించారు. ఇంకా పలువురు కోసం గాలిస్తున్నారు.
వైసీపీలో నెంబర్ 2గా ఉన్న పెద్దిరెడ్డిని డ్యామేజ్ చేయడానికి వ్యూహాత్మకంగా జరిగిన అల్లర్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాకినాడలో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా అందులో భాగమేనని గుర్తు చేస్తున్నారు. పొంగనూరు నియోజకవర్గంలో నిరాటంకంగా ఎర్రచందనం స్మగ్లింగ్ సాగిపోతుంది. ఇదేదో వైసీపీ పాలనలో మాత్రమే జరుగుతున్నట్టు ప్రచారమైతే జరుగుతోంది కానీ తెలుగుదేశం పాలనలో కూడా అదే తంతు అనే సంగతి అందరికీ తెలిసిందే. నీ పార్టీ ఉంటే నీది దందా, నా పార్టీ ఉంటే నాది దందా అంతే అంటున్నారు. ఎర్రచందనం కేసులున్న వాళ్లు పబ్లిక్గా తిరుగుతున్నారని చెబుతున్నారు. అలాగైతే రాజకీయ నాయకుల మీద కూడా 100 కేసులున్నాయి. వాళ్లు ప్రజల్లో దర్జాగా తిరగడం లేదా అని వాళ్లు ఎదురు తిరిగే ప్రశ్నిస్తున్నారు. పొంగనూరు పట్టణంలో గత 10 ఏళ్లుగా ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడేవారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాలను 6 అడుగులు అటూ ఇటూ తొలగించారు. దీంతో రోడ్డు వెడల్పు ప్రక్రియ పనులు ప్రారంభమయ్యాయి. పొంగనూరులో కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. అలాగే డ్రైనేజ్, రోడ్లు, కాలువలు లేవని పలుమార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం ఉండడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. తను కూడా సీఎం జగన్ కి రైట్ హ్యాండ్ గా ఉన్నారు. దీంతో తను ప్రత్యేక చొరవ తీసుకుని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే పట్టణం వరకే అభివృద్ధి పరిమితమైంది తప్ప గ్రామాలు అలాగే ఉన్నాయని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. పొంగనూరు నియోజకవర్గానికి అనేక విశిష్టతలున్నాయి. అంతే స్థాయిలో సమస్యలు ఉన్నాయి. నాయకులు పరిష్కరిస్తున్నవి గోరంతలు ఉంటే ప్రజలను వేధిస్తున్నవి మాత్రం కొండంతలుగా ఉన్నాయి. ఈసారి ఎన్నికలకు వెళ్తున్న నేతలు ఏ హామీలు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 200 ఏళ్ల నాటి రాతి కట్టడాలతో చరిత్రకు సాక్షిగా పొంగనూరు కనిపిస్తుంది. పురాతన ఆలయాలు, మసీదులు ఇక్కడ కనిపిస్తుంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ కమెడియన్ సప్తగిరి ఇక్కడివారే. చింతపండుకు పొంగనూరు ఫేమస్. దేశ విదేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతులవుతుంటాయి. అందుకని వీటిని స్టోర్ చేసేందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజీలున్నాయి. ఇక జమీందారుల కాలం నుంచి పొంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు. అలాగే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా బోయకొండ గంగమ్మ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా జాతర వైభవంగా జరుగుతుంది. అన్నింటికన్నా మించి పొంగనూరు మేలుజాతి గిత్తలకు చారిత్రాత్మకమైన చరిత్ర ఉంది. పొట్టి జాతి ఆవులు ఇక్కడ చాలా ప్రసిద్ధి. ఇవి ఇంట్లో ఉంటే శుభప్రదమని అంటారు. అందువల్ల వీటి విలువ లక్షల్లో ఉంటుంది. ప్రముఖులు, సినీ తారలు వీటిని కొనుగోలు చేసి తీసుకువెళ్తారు. ఇటీవల ప్రధాని మోదీ కూడా పొంగనూరు ఆవులను ఢిల్లీకి రప్పించుకున్నారు. ఇవి ఒక పూటకు కేవలం 4 లీటర్ల పాలు మాత్రమే ఇస్తాయి. కానీ వాటి విలువ 1 లీటరు 200 రూపాయలపైనే ఉంటుంది. పొంగనూరు ప్రాంతంలో టమాటా, వరి పంటలు అత్యధికంగా పండిస్తుంటారు. ప్రస్తుతం రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పలువురు రైతులు కూలీలుగా పనిచేస్తున్నారు. అంతేకాదు పనుల నిమిత్తం పక్క రాష్ట్రాలైన చెన్నై, కర్ణాటకకు వలసలు వెళుతున్నారు. పొంగనూరు నియోజకవర్గం అనేక విశిష్టతలకు వేదికైన సమస్యలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సర్కారు తీసుకుంటున్న చర్యలు ఏ మూలకు సరిపోవడం లేదని ప్రజలంటున్నారు. పట్టణ స్థాయి వరకు పర్వాలేదని అంటున్నా గ్రామాల్లో మాత్రం పరిస్థితులు తీవ్రంగానే ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, వైద్య సౌకర్యాల విషయంలో ఇంకా మెరుగవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అంటున్నారు. గత ఎన్నికల్లో నేతలిచ్చిన హామీలు చాలా వరకు అపరిష్కృతంగానే ఉండగా ఇంతలోనే మళ్లీ ఎన్నికలొచ్చాయి. మరి ఈసారి నాయకులు ఏ హామీలిచ్చి ప్రచార రంగంలోకి దిగుతారో అని ఓటర్లు ఎదురుచూస్తున్నారు. పొంగనూరు నియోజకవర్గంలో ప్రత్యేకతలకు కొదవలేదు, గొడవలకు తగ్గేదే లేదు, పోలీస్ కేసులకు లెక్కే లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగేదే లేదన్నట్లు సాగిపోతోంది. ఇంతమంది పోలీసు నుండి కూడా ఎవరికి కావాల్సినవి వాళ్లకు వెళ్లిపోతున్నాయనే విమర్శలున్నాయి. పొంగనూరు గిత్తలు ఉన్నాయి, పురాతన మందిరాలు ఉన్నాయి. అలాగే నియోజకవర్గం నిండా పుట్టెడు సమస్యలు ఉన్నాయి. మరి ఈసారి నియోజకవర్గం ప్రజల తీర్పు ఎలా ఉంది వేచి చూడాలి.